వాళ్ళిద్దరూ నిన్న రాత్రి 9 గంటలకు వచ్చారు. తెల్లవారే ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఆనంద్, ఇప్పటికైనా అర్థమైందా తనెంత నీచంగా ప్రవర్తిస్తుందో? ఏ పని మీదన్నా రాని ఒకే గదిలో ఉండాల్సిన అవసరం ఏంటి? ఇది ఎవరికైనా తెలిస్తే ఎంత చులకనగా ఉంటుంది. తీర్చుకుంటా, నాకు జరిగిన అన్యాయానికి బదులు తీర్చుకుంటా. అమ్మా, అయ్యో. ఏంటి అమ్మమ్మ, ఏంటి అంత తీరిగ్గా కూర్చున్నా? సమయానికి వచ్చావురా. కొంచెం కాళ్ళు పట్రా, నొప్పులుగా ఉన్నాయి. అమ్మమ్మ, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామే. ఏరా, ఎందుకు? ఎందుకేంటే అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు మర్చిపోయావా? రామలక్ష్మికి సాయం చేసి తనకు అండగా నిలబడదామనే కదా వచ్చింది. నిజమేరా. ఇప్పుడిక మనం రామలక్ష్మికి అండగా నిలబడాల్సిన అవసరం లేదు. ఆనంద్ వచ్చేసాడుగా, రామలక్ష్మిని తను చూసుకుంటాడు. ఇక మనకి ఇక్కడ పనే ఉంచేపు, వెళ్ళిపోదామే. నిజంగా బాగా చూసుకుంటాడంటావా? అదేంటి అలా అంటావు? అది కాదురా, నాకెందుకో చిన్న భయం. అలాంటి భయాలు ఏం పెట్టుకోకే. ఆనంద్ అందరి ముందు సారీ చెప్పాడు కదా. రామలక్ష్మిని నన్ను అపార్థం చేసుకున్నానని ఒప్పుకున్నాడు కదా. నీ కళ్ళ ముందు కదా వాళ్ళిద్దరినీ కలిపింది. నిజమే అనుకో, కానీ రామలక్ష్మిని అనుమానించిన ఆ సందర్భాలే ఇంకా నా కళ్ళ ముందు కదులుతూ ఉన్నాయిరా. అమ్మమ్మ, ఆనంద్ ప్లేస్లో ఉండి ఆలోచిస్తే అసలు అతను చేసింది తప్పు అనిపించదే. అదేమిట్రా అలా అంటావ్? మన రామలక్ష్మి ఎలాంటి మనిషి? ప్రాణం పోయినా తప్పు చేస్తుందా? ఏ తప్పు చేయదని నమ్మకం మనకుంటే సరిపోదే. ఆనంద్ కలగాలి. ఇప్పుడు ఆనంద్కి ఆ నమ్మకం వచ్చేసింది కదా. ఇక రామలక్ష్మికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చాలా ఆనందంగా చూసుకుంటాడు. అమ్మమ్మ, ఇక మనం ఇక్కడ ఉండటం వల్ల అర్థం లేదే. మనం వెళ్ళిపోదాం. వాళ్ళిద్దరి మధ్య ఏ మనస్పర్ధలు రావు, ఉండవు కూడా. సరేరా, అలాగే వెళ్ళిపోదాం. అది బావుంటే అంతకంటా మనకు కావాల్సిందేముంది. అలాగే వెళ్ళిపోదాం. సరే అయితే నువ్వు వెంటనే బట్టలు సర్దాయి. నేను వెళ్ళి రామలక్ష్మికి ఒక మాట చెప్పేసి వస్తా. అలాగే వెళ్ళిరా. ఈ రంగు చీర అంటే నాకు ఎంతో ఇష్టం. తెలుసు, మీకు ఇష్టమని ఇవాళ ఈ చీర కట్టుకున్నాను. రామా, రా బావా, కూర్చో. అయ్యో, నేను కూర్చోడానికి రాలేదు రామా, వెళ్తానని చెప్పడానికి వచ్చాను. వెళ్తున్నావా? ఎక్కడికి? ఇంకెక్కడికి రామా, మన ఊరికి. అదేంటి బావా అంత సడన్ గా నిర్ణయం తీసుకున్నావు? కొన్ని నిర్ణయాలు సడన్ గా తీసుకుంటేనే బాగుంటాయి రామా. మీ ఇద్దరూ హ్యాపీగా ఉన్నారు కదా, అది చాలు. సో మేము వెళ్తున్నాం. అదేంటి రామలక్ష్మి, మీ బావ వెళ్ళిపోతున్నాను కానీ సరే అనేస్తున్నావు. మీ బావ లేకపోతే నువ్వు అసలు ఉండగలవా? నేనెక్కడికి వెళ్తాను ఆనంద్, మా ఊరికేగా. రామా, త్వరలో మీ ఇద్దరి నుంచి నేను ఒక గుడ్ న్యూస్ వినాలి. బాయ్ రామా, వస్తానందన్.
ఏంటి మీ బావేదో గుడ్ న్యూస్ అంటున్నాడు? కొంపదీసి ఆ గుడ్ న్యూస్ మీ దగ్గర నుంచి నేను వినాల్సి వస్తుందేమో. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? చెప్పండి, నేనేం తప్పు చేశాను? ఎక్కడ తప్పు చేశాను? ఒక్క ఆధారం చూపించండి. చూపిస్తా, ఆధారం 100% చూపిస్తా. ఒక్క 24 గంటల ఆగు. నువ్వు చేసిన తప్పేంటో ఆధారాలతో సహా తీసుకొచ్చి చూపిస్తాను. తీసుకొస్తా. మంగి, ఇలా రా. ఏటై గారు? తీసుకో. ఎందుకయ్య గారు? ఈ రోజు నుంచి నీకీ ఇంట్లో పనిలేదు. వెళ్ళిపో. అదేటయ్య గారు, నేనేం తప్పు చేశాను? నువ్వు తప్పు చేసావా లేదా అనేది అనవసరం. వెళ్ళిపోమన్నాను, వెళ్ళిపో అంతే. ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? వెళ్ళు. అదేంటండి సడన్ గా మంగిని పంపించేశారు? కొన్ని సడన్ గా చేస్తేనే బావుంటుంది గనుక. మావయ్య గారు, కాస్త దీని మీద మీ ఆటోగ్రాఫ్ కావాలి. అదే సంతకం పెట్టండి. $2 lakhs. ఎందుకింత అమౌంట్? మీకు తెలియదేముంది మావయ్య గారు, బయటికి వెళ్తే చాలు మీ అమ్మాయి షాపింగ్ చేద్దామంటుంది. దానికి తోడు హోటల్కి అంటుంది, ఐస్ క్రీమ్ అంటుంది. ఒకటేంటి, అబ్బో ఎన్నోలేండి. మరి వీటన్నిటికీ ఏమాత్రం చిల్లర కావాల్సి వస్తుంది కదండి. వింటున్నావా? నీ కూతురు చిల్లర ఖర్చులు. నువ్వు కాసేపు లోపలికి వెళ్ళమ్మా. అల్లుడి గారితో కాస్త మాట్లాడాలి. నేను లోపలికి వెళ్ళడం దేనికి డాడీ?
ఆయన అడిగింది ఇచ్చేస్తే ఇద్దరం వెళ్తాం కదా. హా, అతగాడికి ఇవ్వాల్సింది నేను ఇస్తానులేమ్మా, నువ్వు వెళ్ళు. అలాగే. ఏం మావయ్య గారు, మీ అమ్మాయి ఉంటే మీరు సంతకం చేయలేరా? కట్టుకున్న పెళ్లాంతో పాటు అత్తారింట్లో కూర్చొని తేరగా మెక్కడమే కాకుండా లక్షల లక్షలు చిల్లర ఖర్చులంటూ డిమాండా? ఛీ, సిగ్గులేదు. పెళ్ళాన్ని పోషించే స్తోమత లేనప్పుడు పెళ్ళెందుకు చేసుకున్నావురా? ఈ పని నీ పెళ్ళాం ముందే చేసుండేవాణ్ణి. అలా చేస్తే దాని దృష్టిలో నీ విలువ తగ్గుతుందని దాని లోపలికి వెళ్ళమన్నాను. మావయ్య గారు, దిస్ ఇస్ టూ మచ్. నేను మీ ఇంటి అల్లుణ్ణి, ఆ విషయం మర్చిపోకండి. ఆ విషయం గుర్తుంది కాబట్టే చెంపదెబ్బతో నేను వదిలేశాను. నీకేమాత్రం పౌరుషం ఉన్నా వెంటనే నీ భార్యను తీసుకుని నా ఇంట్లోంచి వెళ్ళిపో. గెట్ లాస్ట్. ఏంటి డాడీ మీరు చేసిన పని? నన్ను లోపలికి పంపించి నా భర్తని కొట్టి అవమానిస్తారా? ఓ, అంతా చూశావన్నమాట. అంత పౌరుషం ఉన్నదానివే అయితే నీ మొగుణ్ణి తీసుకుని నా ఇంట్లోంచి వెళ్ళిపో. ఏమండి? సౌభాగ్య, ఈ విషయంలో కలగజేసుకోకు. ఏం చెప్పానో అర్థమైందిగా? వెళ్ళిపో, ఈ ఇంట్లోంచి వెళ్ళిపో. మీరంత చెప్పుతో కొట్టినట్టు చెప్పినా ఇంకా ఇక్కడే పడుండటానికి మేమే సిగ్గుమాలిన వాళ్ళం కాదు. పదండి, ఈ ఇంట్లో ఇంకొక క్షణం కూడా ఉండొద్దు. ఇంత చిన్న విషయానికి అంత పెద్ద నిర్ణయం తీసుకోవడం ఎందుకు డార్లింగ్? నన్ను కొట్టింది నా తండ్రి లాంటి మావయ్య గారే కదా. నీలా సర్దుకుపోయి బతకాల్సిన అవసరం నాకు లేదు. మనం వెళ్తున్నాం అంతే. పద వరుణ్. వెళ్ళండి. ఏంటండి ఇది? దీన్ని ఇంటికి పట్టిన బూజుని దులపడం అంటారు. అమ్మా అలేఖ్య, అలేఖ్య, అలేఖ్య. ఇలా చేశారేంటండి? ఓసి పిచ్చిదానా, నాకు మాత్రం నా కూతురు మీద ప్రేమ లేదనుకున్నావా? ఇలా చేస్తే కనీసం భవిష్యత్తులోనైనా దానికి జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. ఒక్క విషయం చెప్పనా? ఇంట్లో లగేజీలు ఎక్కువగా ఉంటే ఫిల్టర్ చేయాలట. మైండ్లో ఎంత ఉందో ఇంట్లో ఎంత ఉండాలో అంతే ఉండాలట. అటా అటా అంటున్నారు. ఇవన్నీ మీకెవరు చెప్పారు? ఇంకెవరు, మనింటి దీపం రామలక్ష్మి. రామలక్ష్మ. థ్యాంక్స్ అమ్మా.
నువ్వు చెప్పేంత వరకు అర్థం చేసుకోలేకపోయాను. అనవసరమైన డిస్టర్బెన్సులు తలకు చుట్టుకొని కాస్త బ్యాలెన్స్ తప్పాను. నువ్విచ్చిన చిన్న సలహా వర్కౌట్ అయింది. థ్యాంక్స్ అమ్మా. ఏం సలహా ఇచ్చావు రామలక్ష్మి? అంతలా ఈయన సంతోషపడిపోతున్నారు. అదేం పెద్ద సలహా కాదత్తయ్య, చిన్న మాట. అయినా మావయ్య గారికి సలహా ఇచ్చేంత దాన్నా నేను? అసలు ఈ మామ కోడళ్ళ మధ్య ఏం జరిగింది? ఆయనకి ఈ అమ్మాయి ఏం సలహా ఇచ్చింది? ఎందుకు ఆయన థ్యాంక్స్ చెప్పారు? అసలు ఏం జరుగుంటుంది? ఒరే చైతూ, చైతూ, ఎరా చైతూ, ఈ ఇల్లెవరిదిరా? ఎవరిదేంటే? మనదే. మనమే అద్దెకు తీసుకున్నాం. అద్దికా? ఎందుకు? మనం ఊరికి వెళ్ళిపోయేవాళ్ళమే కదరా. ఊరికి వెళ్ళి ఏం చేస్తామమ్మమ్మా? అయినా నిన్ను డాక్టర్ దగ్గర చూపించాలి కదా. నాకేమైందిరా? నేను బాగానే ఉన్నానుగా. ఇదిగో, నువ్వెంత బాగున్నావో డాక్టర్ చెప్పాడులే. అందుకే ఈ ఇల్లు అద్దెకు తీసుకున్నాను. నాకేంట్రా, రామలక్ష్మి కాపురం నిలబడింది, అది సంతోషంగా ఉంది. ఇక నీకూడా పెళ్లి చేసేసి నిన్నొక ఇంటివాణ్ణి చేసేస్తే నాకొక పెద్ద భారం తగ్గినట్టుంటుంది. ఇక నేనున్నా ఒకటే, పోయినా ఒకటే. ఇదిగో, నువ్వు అలానకే అమ్మమ్మా. రేపు రామలక్ష్మికి పిల్లలు పుట్టాలా? ఆ ముని మనవన్నో ముని మనవరాలను నువ్వు ఎత్తుకొని ఆడించాలా? ఆ ముని మనవలు నిన్ను ఏడిపించాలి. నువ్వు మా అందరినీ కలిపి తిట్టాలి. అంతుంది ఇంకా. ఎరా, ఎంతసేపు రామలక్ష్మి గురించేనా? కాస్త నీ గురించి కూడా ఆలోచించుకోరా. నా గురించా? నా గురించేం ఆలోచించాలే? ఏ, నువ్వు పెళ్లి చేసుకోవా? మొదట్నుంచి రామలక్ష్మి జీవితం బావుండాలని కోరుకున్నావు. దాని జీవితం బావుండే వరకు నా దగ్గర పెళ్లి విషయం ఎత్తద్దు అన్నావు. మరి ఇప్పుడేమంటావు? అది భర్తతో ఆనందంగా సంతోషంగా ఉంది కదా. ఆనందులో మార్పు వచ్చింది. భార్యని చక్కగా చూసుకుంటానని మాట కూడా ఇచ్చాడు. ఇంతకంటే ఏం కావాలరా? నాకు పెళ్లి చేసుకోవాలని లేదే. ఒరే, నేనొక మాట అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పరా. ఏంటే? ఎందుకు నువ్వు పెళ్ళొద్దంటున్నావు? రామలక్ష్మి నీకు దక్కలేదు అనే బాధ ఇంకా నీ మనసులో ఉందా? ఏంటే నువ్వు మాట్లాడేది? ఓ పెళ్ళైన ఆడపిల్ల గురించి నేను అంత నీచంగా ఆలోచిస్తానని నువ్వు ఎందుకు అనుకుంటున్నావా అలాగా? నేనెప్పుడు రామలక్ష్మి సంతోషంగా ఉండాలని కోరుకున్నాను. ఆనంద్ తిరిగి వచ్చాక రామలక్ష్మిని అనుమానిస్తుంటే తన జీవితం ఏమైపోతుందో అని బాధపడ్డానే తప్ప నా మనసులో ఎప్పుడూ అలాంటి ఆలోచన లేదమ్మమ్మా. అయినా నా గురించి నీకు తెలీదా? తెలుసురా. నా మనవడి గురించి నాకు తప్ప ఇంకెవరికి తెలుస్తుందిరా? నువ్వు మేలిమి బంగారంరా. అయితే మరి ఎందుకు అలా అన్నావు?
నీ జీవితం కూడా ఒక దారిన పడాలని. నువ్వు పెళ్లి చేసుకుంటే మీ అమ్మా నాన్నలతో పాటు రామలక్ష్మి కూడా సంతోషపడుతుందిరా. దానికోసం ఎంత కష్టపడ్డావు, దాని కాపురం నిలబెట్టావు. మీ మావయ్య వాళ్ళు చావైనా బతుకైనా నీకు అత్తారిల్లే అని రామలక్ష్మిని ఇక్కడ వదిలేసిపోయినా నువ్వు మాత్రం వదలకుండా నుంచుని దాని కాపురం నిలబెట్టావు. ఇంత చేసిన నువ్వు ఇలా పెళ్లి చేసుకోకుండా ఉండిపోతే రామలక్ష్మి ఎంత బాధపడుతుంది చెప్పు. ఒరే, నువ్వు అవునన్నా కాదన్నా సరే, నీ పెళ్లి కూడా చేశాకే మళ్ళీ మనం మన ఊరు వెళ్ళేది, అంతే. నీకు మంచి సంబంధం చూస్తాను, నీకు దగ్గరుండి నేనే పెళ్లి చేస్తాను. అప్పటిదాకా ఊరికి రావు అని మీ మావయ్యకి, అత్తకి, మీ నాన్నకి, మీ అమ్మకి అందరికీ ఫోన్ చేసి చెప్పేయ్, సరేనా?